అమ్మా వాళ్ళు అన్న వచ్చిండే దాన్ని ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళమని చెప్పేశాను. ఇక ఆ ఇంట్లో ఉన్న ఆ బీరువా, ఆ బోళ్ళు, ఆ సామాన్ మొత్తం ఒక ట్రాలీ మాట్లాడి నేను ఇంటికి పంపిస్తా. రమ్మని వాళ్ళను. ఏంది బావా అట్లా అంటాను? నీకు దండం పెడతా బావా, చెల్లె మీరు ఇద్దరు కలిసి ఉండాలి బావా, నీ కాళ్ళు మొక్తా బావా, ప్లీజ్ బావా. ఇక శివ, నా నిర్ణయాన్ని ఆల్రెడీ నీకు ఆ పెద్ద మనుషుల ముందే చెప్పేసిన. నేను ఎంత మొండో మీకు తెలుసు. నేను ఇక మళ్ళీ అసలే మారను. బరాబరే నువ్వు నీ చెల్లెని ఇంటికి తీసుకొని పోయి నాకు విడాకుల నోటీస్ పంపి నీ సంతకం పెట్టి పంపిస్తా, అంతే. ఇక ఎందుకు అట్లా అంటాను బావా? నువ్వు మా చెల్లి ఇద్దరు కలిసి ఉండాలనే కదా బావా నా ఈ చేతుల్లో మీ ఇద్దరు కలిపింది నేను. బావా ఇదే చేతులతోని నేను మండపం తీసుకుపోయి కూర్చోపెట్టి మా చెల్లెని నేను కలిపిన బావా. కానీ ఇదే చేతులతోని మా చెల్లెని విడగొట్టి మళ్ళీ తీసుకోమంటారని చూసిన బావా. నా మనసు ఒప్పట్లేదు బావా. నేను దండం పెడతా బావా, నీ కాలు మొక్తా బావా, నువ్వు మా చెల్లె కలిసి ఉండాలి బావా, ప్లీజ్ బావా. ఏగో శివ, ఇట్లాంటి ఎమోషనల్ డైలాగులు సినిమాలలో అక్కడిక్కడ అయితే సెట్ అవుతాయి కావచ్చు, కానీ మన రియల్ లైఫ్లో సెట్గా అర్థమవుతుందా? చక్కగా వచ్చినోడివి నీ చెల్లె రెడీ అయి ఉన్నది, దాన్ని తీసుకొని పో. అట్లా అనకు బావా, నీకు దండం పెడతా బావా. నువ్వు మా చెల్లె నిండు నూరేళ్ళు కలిసి ఉంటారు అనుకున్నా బావా, కానీ ఇప్పుడు విడాకులు నేను ఎందుకంటున్నావు బావా? ఇగో నాకు అర్థమైంది శివ నీ బాధ అంత ఏందో. విడాకులు తీసుకున్న తర్వాత నీ చెల్లె లైఫ్ ఏమవుతుంది అనేది ఆలోచిస్తాను కదా. ఇగో నీకు దమ్ము ఉంటే, నిజంగా నీకు నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే, విడాకులు తీసుకున్నాక 3 నెలల లోపు నీ చెల్లెకి ఇంకో పెళ్ళి చేసి చూపి అప్పుడు నమ్ముతా నేను నిజంగా నీకు నీ చెల్లె మీద ప్రేమ ఉన్నదని చెప్పేసి. అంతేగానే అద్దంటానే నన్ను వచ్చి బట్టలాడతాను ఎందుకు? ఏంది బావ అట్లా అంటారు? మీరే నా పెద్ద బావ, మీరు చిన్న బావ, ఇద్దరు నా బావలు బావా. బావా నా కంటంలో పానున్నంత వరకు మీరిద్దరు నా బావలు బావా. నేను ఇంకోని మాత్రం అస్సలు ఉంచుకోలేను బావా. మొత్తం పొద్దుగాల జోకులు ఎత్తావు. ఈ నుంచి అసలు మీరేవలో మేమేవలోమో అసలు నీకు మాకు సంబంధమే లేదు. నీ పెద్ద బావ అంటాడు సచ్చిందని చెప్పేసి అనుకో నువ్వు. అంతే చెప్తాను కదా, నీకు దమ్ము ఉంటే, నీ చెల్లెల మీద నీకు అంత ప్రేమ ఉంటే దాన్ని తీసుకొని పోయి నాకు విడాకులు ఇచ్చి 3 నెలల దానికి పెళ్లి చేసి చూపియు, అప్పుడు నేను నువ్వు చెప్పిన మాట వింటావు. అయ్యో దేవుడా, ఏం చేయాలో అర్థమేంటలేదు. అత్తమ్మ మీరేం చెప్పరండి అత్తమ్మ? ఏం చెప్పాలి అల్లుడా, ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. నా కడుపులో చెడబుట్టిండు వాడు. అన్న నేను ఎక్కడికి రాను, ఆయన అట్లనే అంటారు. నువ్వు ఇంటికి పో. అత్తమ్మ నేను ఎక్కడికి పోను, మన ఇంటికాడనే ఉంటా. అబ్బా నీ మహానాటి పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపించకు అమ్మా. ముందే చెప్తానా, అది కనుక ఇంట్లున్నా అనుకో నీకుంటుంది దానికి ఉంటుంది. ముందే చెప్తానా, చక్కగా ఇంటికి వెళ్ళమని చెప్పు దానికి, అంతే. నేను వెళ్ళనండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, ఇక్కడే ఉంటా. అన్న ఆయన అట్లనే అంటాడు, నువ్వు ఇంటికి పో. ఏం చేయాలి చెల్లె? బాబా ఎంత చెప్పినా ఇంట్లేడే. బావా మీరు మా చెల్లె ఇద్దరు కలిసి ఉండాలి బాబా. ఒక్కసారి దాన్ని చూడు బాబా ఎంత బాధపడుతుందో. ఇగో శివ, నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉన్నాడు. నేను దాన్ని అనుకున్నా అంటే అది కంపల్సరీ జరగాల్సిందే, అంతే. ఇక చెప్తాను కదా, నీ చెల్లె నాకు అవసరం లేదు, దాని నీడ కూడా నా మీద పడద్దు. అది అట్లాంటి పాప పనులు చేసింది, అవి నాకు తలుసుకుంటేనే మొత్తం పిచ్చి లేచినట్టు అయితే ఉంటుంది. మంచి మర్యాద చెప్తానా, అక్కడ చెప్పినా మళ్ళీ చెప్తానా, నీ చెల్లెకు నాకు విడాకులు ఇప్పి దాన్ని ఇంటికి తీసుకొని పో. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు లేకుండా నేను ఉండలేనండి. నా చావైనా బతికైనా మీతోనే ఉంటానండి. గిట్లాంటి వేషాలు, గిట్లాంటి మాటలు, గిట్లాంటి కథలు నేను ఎన్నో చూసినా అర్థమవుతుందా? నువ్వు మళ్ళీ నా ముందు చెప్పకు శివ. ఇగో నాకు ఇక ఓపిక లేదు, అసలు మీతో మాట్లాడే ఓపిక లేదు. తలకాయని వచ్చినట్టు అవుతుంది. వచ్చినావు దాన్ని తీసుకొని పోయి. ఎందుకు రాకూడక నా కడుపులో చెడబుట్టినావు? ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవు. ఇట్లా నేర్చుకున్నట్టు అంటే నేను గనకనే పోదురా నిన్ను. మంచిదమ్మా, మరి నేను సచ్చినా అనుకోవే, నేను సచ్చినా అనుకొని నీకు నీ అల్లుడు నీ కోడలే ముఖ్యమైతే పోయి వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లో ఉండిపో. అసలు నీకు బుద్ధి ఉన్నదారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? విడాకులు తీసుకొని దాన్ని అమ్మగారింటికి తోలి నువ్వు ఏం పని చేస్తావురా నువ్వు ఇంటికాడ? నాకేమైందా అమ్మా, దీంతో విడాకులు తీసుకొని 1 నెల రోజులనే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని గట్టిగా సంవత్సరం తిరిగేలోపు ఓ పిల్లగానో పిల్లనో గనకపోతే గుండు గిక్కలు మీసాలు గీక్కుంటానే, చెప్తాను కదా. సరే అండి, నాకు విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలకి అందమనే కదా, అంత ఇష్టం లేకపోతే నేను ఉండనండి. పారా అన్న, వెళ్ళిపోదాం మన ఇంటికి. ఈ మాట మాట్లాడడం మంచిగా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి పెయి విడాకులు ఇచ్చిన 1 నెల రోజుల నీ పెళ్లి చేసుకోకపోతే చెప్తాను కదా, గుండు గిక్కలు మీసాలు గిక్కుంటా. శివ, నీకు దమ్ముంటే అదే నెల 3 నెలలు టైం ఇస్తాను నీకు, నీ చెల్లె పెళ్లి చేసి చూపిగా. అవ్వా అత్తమ్మ చూసిరు కానీ ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన అన్ని మాట్లాడినాక నుండి వేస్ట్ అత్తమ్మ, నేను పోతున్నా. కొడుక పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకుంటానవురా, ఎందుకురా నువ్వు ఇట్లా చేసేది? భగవంత శంకర, నువ్వు ఉన్నావు దేవుడా. ఇక బా ఇన్ని రోజులు నా టార్చర్ మొత్తం అర్థం చేసుకొని ఈ రోజున దాన్ని నా నుంచి వేరు చేస్తాను. నా దరిద్రము నాది మొత్తం పోతాను పో ఈ రోజు నుంచి. ఇక అమ్మ మళ్ళీ ఇంకోసారి ఇంటి మొఖాన చూడకుండా ఇక ఈ రోజు నుంచి నీకు ఇంటికి దీనికి సంబంధమే లేదు. ఇక పోలి